నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. పట్టణంలో బలసలమ్మ జాతరను మరుపురాని విధంగా చేయడానికి పట్టణంలోని అన్ని వర్గాల వారి సహాయ సహకారాలు కావాలి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజీ. పెంటపాడులోని పొంతల ముసలమ్మ గుడి వద్ద మొక్కుబడులు తీర్చుకునే షెడ్డు శంకుస్థాపన. పాల్గొన్న పెంటపాడు ప్రముఖులు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై 2 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక యూనియన్. ప్రారంభించిన జిల్లా నాయకులు కర్రి నాగేశ్వరరావు. పడమరి విప్పర్లోని శ్రీ సీతారాముల కళ్యాణ మండపంలో భక్తుల దర్శనార్థం ఉంచిన అయోధ్య కళ్యాణరాముని స్వర్ణధనుస్సు పాదుకలు. పాల్గొన్న పసల అచ్యుతం, చంటీలు. పట్టణంలోని 20వ వార్డులో జనసేన వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తన్పల్లి కాశీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ శుక్రవారం గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించడం జరిగింది. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, పాతుడి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుని మురళి, ములగాల బాబ్జీ, శనగన శ్రీనివాస్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, వర్రి వాసు, కిలాడి సాయి, అమలాపురపు వెంకన్న, దలై తిరుమలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మరి దాదాపుగా 40 అప్లికేషన్లు ఇంకా వివిధ సమస్యల మీద మరి ఇక్కడికి రావడం జరిగింది. అవన్నిటికీ కూడా అప్లికేషన్లు అన్నీ కూడా ఎవరైతే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈ అప్లికేషన్లు అన్నీ కూడా మళ్ళీ మేము పార్టీ ఆఫీస్కి కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగినా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆఫీసర్స్కి రావడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈవేళ చాలామంది రేషన్ కార్డుల కోసం, అలాగే ఇళ్ల స్థలాల కోసం, అలాగే పెన్షన్ల కోసం, అలాగే ఇళ్ల స్థలాల కోసం వచ్చే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ళు ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇప్పుడు రాపోయినా టిట్కో ఇళ్ళు మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా గ్రీవెన్స్ సెల్కి రండి. మీకు 25,000, 50,000 ఈ రెండు కూడా ఈ రెండిట్లో 2 బెడ్రూము, సింగిల్ బెడ్రూము ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీరు కట్టుకుని మరి దాదాపుగా ఇక్కడ మరి ఎంతో చక్కగా కట్టిన టిట్కో వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే ఈవేళ మరి ఇంకా కొన్ని మా దృష్టికి ఈవేళ ఏంటంటే మా సభ్యత్వం కోసిన తర్వాత గత 9 మాసాలుగా పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాలేదన్న
కేసులు ఒక 2 కేసులు రావడం జరిగింది. వెంటనే హెల్ప్ లైన్కి మేము రింగ్ చేస్తే, సార్ 1 కోటి సభ్యత్వాల పైన చేసుకున్నారు మీరు, అవన్నీ మళ్ళీ పేపర్స్ అన్నీ రీచెక్ చేసి వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది సార్, మీకు తప్పనిసరిగా నేను ఏదైతే ఈ అప్లికేషన్ కోసం ఫోన్ చేసామో అవన్నీ సక్రమంగా ఉన్నాయి, వాళ్ళకి తప్పనిసరిగా 5 లక్షల రూపాయలు చొప్పున వస్తుందని చెప్పడం జరిగింది. ఈ నెల 12వ తేదీ నుండి తాడేపల్లిగూడెం పట్టణంలో జరగనున్న గ్రామ దేవత శ్రీ బలసలమ్మ జాతరను అందరూ కలిసి విజయవంతం చేద్దామని జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం మంజీ అన్నారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జాతర విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. శ్రీ విఘ్నేశ్వర హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం 1,01,116 రూపాయలు, కొత్తల కోటేశ్వరరావు 25,000, కొలిశెట్టి రాంబాబు 25,000, చామన సూర్యచంద్రరావు 10,116 రూపాయలు, అభిశక్తి ఆటో యూనియన్ 5,116 రూపాయలు, ది తాడేపల్లిగూడెం ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ 25,000 రూపాయలు, ఎస్వీఎస్ సాయి బీఆర్ మార్కెట్ 10,116 రూపాయలు, సిహెచ్ కిరణ్మయి అమూల్య 5,116 రూపాయలు, పీకేడిపి హనుమంతరావు 10,000 రూపాయలు అమ్మవారి జాతర నిర్వహణ కోసం విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోట రాజా, ఎన్వి సత్యనారాయణ, సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, ఎస్వీఎస్ సత్యబాబు, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, నేలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్చి 6వ తారీఖు బుధవారం రోజున దాదాపుగా ఇప్పుడు మనం ట్యాక్సీ యూనియన్ వారు కానీ, లేకపోతే మన ప్రెస్ వారు కానీ, ప్రెస్ యూనియన్స్ కానీ, అట్లాగే ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వారు అందరికీ కూడా, అలాగే ఈరోజు విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం వారందరినీ కూడా కలవడం జరిగింది. వారందరినీ కూడా నేను పేరు పేరున మన బలసలమ్మ తల్లి గుడికి ఈ 12 నుంచి 27 వరకు జరిగే జాతర మహోత్సవాలకు మీ ఫ్యామిలీస్ అందరితో విజిట్ చేసి అమ్మవారి కృపక రక్షలని మీ అందరి మీద ఉండే విధంగా మీరందరూ వచ్చి దర్శించుకోవడానికి నేను కోరుకుంటూ, అలాగే అంజబాబు గారు చెప్పినట్టు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా అమ్మవారిది అనగానే వారందరూ వారు వచ్చి ఇక్కడ వారికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఏదున్నా కూడా వాళ్ళే చేసి వెళ్ళే ఒక స్ట్రాంగ్ ఓటు తీసుకున్నటువంటి మన కూరగాయల సంఘం వారందరికీ కూడా నిజంగా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన ఊరు దేవత మన అమ్మవారు, అమ్మవారికి మీరు ఎంత సహకరిస్తున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని ఇంకా బాగా చూడాలి, తద్వారా అమ్మే మీకు ద్వారా ఇంకా గొప్పగా చేయించుకునే అవకాశం మీకు కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నేనే కాదు, మన ఎమ్మెల్యే గారు కూడా అదే కోరుకుంటారు. ఖచ్చితంగా మీరు అందరూ బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ఖచ్చితంగా మన ఊరు బాగుంటుందని ఒక మంచి ఒక తపన మాది. దానికి మీరందరూ కూడా సహకరించాలి, అమ్మవారి కృపకరించి ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా అన్నయ్య బొలిశెట్టి రాజేష్ గారు రాజా పర్యవేక్షణలో మొత్తం ప్రజలు, ప్రముఖులు అందరూ సహాయ సహకారాలతో జరిగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి మా విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం ఈ గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ప్రతి కార్యక్రమానికి కూడా దసరాలో అన్నదానానికి, ఉగాదిలో జరిగే భారీ అన్నదానానికి కూడా వాళ్ళే మేమున్నామని చెప్పి మనకి ఇక్కడికి ఇచ్చేసి ఈ సహకరించిన ఈ విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం అందరికీ కూడా నేను అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతర మహోత్సవ కార్యక్రమంలో జరిపించే యోగాలు, హోమాలు, సాయంత్రం జరిగే గోపసేవ బలిహరణ, ఈ బలిహరణ కార్యక్రమం వల్ల అమ్మవారికి విశేషమైన శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా మనకి ప్రసాద రూపాన అన్ని వ్యాపారాలు, వ్యవసాయాలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏ రంగంలో ఉన్న ప్రజలు ఆ రంగంలో నూతనాభివృద్ధి చెందేలాగా చేసే ఈ మహోత్సవ కార్యక్రమానికి ఆయన తలపట్టారు. మాకు అత్యంత ఆప్తులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వారి తనయులు రాజేష్ గారి ఆధ్వర్యంలో మా మిత్రుడు ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నిర్వహణలో అత్యంత వైభవంగా 12 సంవత్సరాల తర్వాత శ్రీ 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 బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు 11 రోజులు అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, హోమములు, అదేవిధంగా సాయంకాలం బలిహరణ,
8 గంటల నుంచి ప్రతిరోజు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తం మా శ్రీ విఘ్నేశ్వర హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం తరపున 1,116 విరాళం ఇవ్వడం జరుగుతుంది. పెంటపాడు గ్రామంలో ఉన్న పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మొక్కుబడులు తీర్చుకోవడానికి సంబంధించి షెడ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ షెడ్డు నిర్మాణం పనులకు సంబంధించి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మాట్లాడుతూ 131 సంవత్సరాల నుండి శ్రీ 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 పొంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. రానున్న ఉగాదికి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, దాసరి హైమావతి, శ్రీరామ్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, దాసరి సతీష్, నక్క సాంబశివ, ఆలయ కమిటీ సభ్యులు కర్రి సుబ్బిరెడ్డి, శనగన శ్రీనివాసరావు, బండారు సత్యవర ప్రసాద్, శనగన చంద్రశేఖర్, తేతలి సుబ్బిరెడ్డి, బండారు శ్రీనివాస్, బండారు భీష్ముడు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడులో తీసుకున్న పొంతల ముసలమ్మ అమ్మవారి గుడి వద్ద మరి వంటశాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. మరి పెంటపాడు పొంతల ముసలమ్మగానే ఉగాదికి ఊరు అంతా కూడా ఆవిడ్ని పరిసర ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి ఆవిడ ఆశీర్వచనాలకు వస్తారు. ఆ వచ్చిన భక్తులను కూడా ఆవిడ చల్లని ఆశీస్సులు ఉంటాయి. అదే నమ్మకంతో ఉగాదికి ఎంతో వైభవంగా మరి ఇక్కడ ఫంక్షన్ చేస్తారు. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఫండ్ షెడ్ చేస్తున్నారు. మరి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ చల్లగా ఉండాలని. అప్పట్లో పెద్దలందరూ కూడా పూనుకొని ఆ తల్లిని నిలబెట్టి అలా గుడి నిర్మించిన ఈ రోజున వారసత్వంగా వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ముందు నుంచి నడిపించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ రోజులు శంకుస్థాపన చేస్తున్నారు, ఆ గుడిని అలాగే వదిలేసి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటున్నారు. కానీ అలా కాకుండా వంశపారంపర్యంగా వాళ్ళ పిల్లలు కూడా ఆ తల్లికి చక్కగా అభివృద్ధి చేయటం అనేది చాలా గొప్ప విషయం. పొంతుల ముసలమ్మ తల్లి చాలా స్వచ్ఛమైన తల్లి. ఎందుకంటే అందరికీ ఇలవేల్పావది. అలాగే అందరూ సహకారంతో ఈ షెడ్ నిర్మించడం అనేది చాలా గర్వకారణం. ఈ షెడ్ నిర్మించి చక్కగా దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. కీర్తిశేషులు బండారు భీష్ముడు గారు ఇంటి వద్ద నుండి పెద్ద బూర్లతో, కుంభము అన్నంతో, దీపారాధనతో, గుమ్మడికాయ గణాచారితో, వివిధ రకాల డ్యాన్సులతో, మందుగుండు సామాన్లతో గత 131 సంవత్సరం నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతున్నారు. ఈ రోజున ఆ తల్లి అనుగ్రహంతో శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారి అనుగ్రహంతో ఆ తల్లికి నైరుతి మూలగా వంట షెడ్డు వేయడానికి మా కమిటీ వారు అందరూ నిర్ణయించాం. కాబట్టి ఈ రోజున 9:37 శంకుస్థాపన చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల 2 రోజుల నిరసన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ దీక్షా శిబిరంలో పలువురు మున్సిపల్ కార్మికులు కూర్చున్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, స్థానిక నాయకులు టి జయరాం, అల్లం మంగారావు, జనాల రాజు, ధనరాజు, దయామణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 12వ పిఆర్సీను వెంటనే ప్రకటించాలని, తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పర్మనెంట్ వర్కర్స్ కు సరెండర్ డిఏఆర్ఎస్ ఇవ్వాలని నినాదాలు చేశారు. శనివారం కూడా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంటు, ఇంజనీరింగు తదితర కార్మికుల సమస్యలు పరిశీలించాలని కోరుతూ ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు రేపు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 2.5 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తాను. గత ప్రభుత్వ హయాంలో మేము ఆందోళన చేసి నిరసన చేసి సమ్మెలు చేసిన సందర్భంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీలు ఇప్పటివరకు జీవోలుగా రూపొందం చేయకుండా పెండింగ్లో పెట్టింది. ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి పీఆర్సీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వాళ్ళకి పీఆర్సీని అమలు చేయాలని చెప్పి మేము వాళ్ళని అడుగుతున్నాం. జీతాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి ఇల్లు కానీ ఇతర పథకాలు కానీ ఏమి కూడా మున్సిపల్ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు 60 సంవత్సరాలకి కుదించడం ఏంటనేది మేము డిమాండ్ చేస్తున్నాం. 62 సంవత్సరాలకి వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే చనిపోయిన వాళ్ళ స్థానంలో రిటైర్మెంట్ అయిన స్థానాల్లో మున్సిపల్ కార్మికులు పిల్లలతో భర్తీ చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. అది కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో ఈరోజు రేపు మరి నిరాహార దీక్షలు చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పి మేము గత 2.5 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులు కూడా పీఆర్సీ వెంటనే వేయాలని చెప్పి మరి అనేక తపాలా గవర్నమెంట్కి ఇస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడైనా సరే మా అందు దయించి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళమే పారిశుద్ధ్య కార్మికులు. తెల్లారుజామున 5 గంటలు లెగిసి ఊరిని శుభ్రం చేస్తూ ఎక్కడ మనిషి చనిపోయినా, పిల్లి చనిపోయినా, పంది చనిపోయినా, పురుగులు పట్టేసిన మా కాంట్రాక్ట్ కార్మికులు వాటికి శుభ్రం చేస్తున్నాం, మా పర్మనెంట్ కార్మికులు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదు, జీతాలు పెంచట్లేదు. స్థానిక మున్సిపాలిటీలు వచ్చేసరికి 6 సంవత్సరాల నుంచి కుటుకూలు ఏరియాస్ పెండింగ్లు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం చెప్పులు ఇవ్వాల్సి కూడా ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలామందికి ప్రొబేషన్ డిక్లరేషన్స్, ఈ సర్వీస్ ఇంక్రిమెంట్స్ ఇంచుమించుగా 15 మందికి పైగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి డిఏ ఎరియర్స్, పిఆర్సీ ఎరియర్స్, అలాగే సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా బకాయిలోనే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఈ వ్యవహారంగానే ఉన్నది తప్ప ఎన్నిసార్లు ధర్నా చేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి కదలిక లేనటువంటి పరిస్థితి. అలాగే పర్మనెంట్ వర్కర్స్కి వచ్చేసరికి హెల్త్ కార్డులు డిఫాల్ట్ అయ్యి అవి సర్వీస్లో చూపించట్లేదు. కొన్ని హాస్పిటల్స్లో కూడా ఇవి పనిచేయమని చెప్పి చూపిస్తున్నారు. డీటెయిల్స్ కూడా అప్డేట్ అయినప్పుడు కూడా డీటెయిల్స్ అన్నీ పోయి వాళ్ళకి శాలరీలోంచి హెల్త్ కార్డులకు సంబంధించి రాయితీ కట్టింగ్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో వర్తించట్లేదు. దయచేసి ఈ విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కార్డులన్నీ కూడా అప్డేషన్ అయ్యి వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు పర్మనెంట్ వర్కర్స్కి అయ్యేలాగా ఈ యొక్క ప్రత్యేకమైన వినతిని సమర్పించుకుంటూ సెలవు తీసుకున్నాం. పడమరి విప్పరు శ్రీ సీతారాముల కళ్యాణ మండపం నందు అయోధ్య నుండి చల్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో తయారు చేయించిన స్వర్ణ కోదండం పాదుకలను భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేశారు. టూర్ ప్రోగ్రామర్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అయోధ్యలో 108 అడుగుల శ్రీ కళ్యాణరాముడి విగ్రహం, 54 అడుగుల హనుమాన్ విగ్రహం, సీతారాముల వారి వంశం, 508 విగ్రహాలు ఏర్పాటు జరుగుతున్న సందర్భంగా భక్తులు అన్ని విషయాలు తెలుసుకోవాలనే తలంపుతో అయోధ్య నుండి వచ్చిన స్వర్ణ కోదండం, అనేక మంది పీఠాధిపతులచే అనేక ఆలయాలలో పూజలందుకున్న శ్రీరామచంద్రమూర్తి వారి పాదుకలను అయోధ్య చల్లా శ్రీనివాస శాస్త్రి వారి నేతృత్వంలో భక్తుల దర్శనార్థం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పడమరి విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాకు మా పూర్వీకులు పసలమ్మ వెంకటచలం గారు, మా ముత్తాత గారు, మా చింతాత గారు, ఆజయ్ గారు, మరి రాజీవ్ గారు అందరూ కూడా పూర్వం ఆ రామాలయం నిర్మిస్తాం అత్యంత వైభవపేతంగా విగ్రహాలు భద్రాద్రి రాముల వారు ఎలా ఉంటారో మా రాముల వారి విగ్రహాలు కూడా సేమ్ అదేలాగా ఉంటారు. అది మా కృప. రాముల వారు మా ఇలవేల్పుగా మేము భావిస్తాం. మరి పూర్వీకులు మాకు ఇచ్చిన వరం అది. అలాగే మరి
ఈ చల్లా శ్రీనివాస్ గారి ద్వారా మరి మా అల్లుడు గారు మురళీకృష్ణరాజు గారు ఈరోజు అత్యంత వైభవపేతంగా కోలాటాలు బ్యాండ్ మేళాలతోటి మరి గ్రామస్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటే అయోధ్యలో రామాలయం నిర్మించిన కాడి నుంచి హిందూ మతం మీద కానీ ధర్మ సంరక్షణ మీద కానీ ప్రతి ఒక్క హిందువుకి ఏ విధంగా స్ఫూర్తి ఉన్నదానికి ఈరోజు మా గ్రామంలో జరిగిన ఈ సేవే మాకు భాగ్యం. అటువంటి సేవ కల్పించిన మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉగాది పండుగ ముందే వచ్చిందా అన్నట్టు మా ఊర్లో కోలాహలంగా శ్రీరామచంద్రుడు అయోధ్య శ్రీరామచంద్రుడిని బాణం కొలుతీరిన బాణం మా ఊరు రావడం మా చాలా అదృష్టం. ఇటువంటి అవకాశం ఇచ్చేందుకు మా గ్రామ ప్రజలకు మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటామని స్వామివారి ఆశీస్సులు మాకు కలగజేసినందుకు ప్రతి ఒక్కరి పేరున ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు బృందానికి. అలాగే మొన్న అలంబుర్లో పెట్టినప్పుడు మా గ్రామంలో చాలామంది చూడకపోతే ఓ 10 మందిని వేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. రామదాసు ఉందే చూపితే రండి అంటే వాళ్ళకి కళ్ళారు చూసే మాకు బ్యాగ్ కలగలేదు. అప్పుడు మొత్తం అంతా మన నరసింహాచారి గారు ఆ ఊరి గ్రామం చాలామంది చూడలేదు కాబట్టి అవకాశం మాకు కల్పించండి అని ఆయన చెప్పడం మా వినపం మనమి ఇటువంటి మా బ్యాగ్ మురళయ్య గారు బేసర మురళయ్య గారు మిత్రబృందం మాకు ఈ అవకాశం కల్పించేందుకు పేరున మా గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా మేము ధన్యవాదాలు పంచుకుంటూ మరి అయోధ్యకు చెందినటువంటి చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో కళ్యాణరాముడి చేతిలో కొలువవుతున్నటువంటి స్వర్ణధనస్సు శ్రీరామచంద్రమూర్తి వారి కోదండం, అదేవిధంగా మన దేశంలో అనేక నదుల్లో అనేక స్వామీజీలు చేతుల మీదుగా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపినటువంటి పాదుకలు స్వర్ణ పాదుకలు, అదేవిధంగా అయోధ్య పురవీధుల్లో దర్శనమిచ్చే మరి ఉత్సవ బాలరాముడిని ఈ రోజున పడమర విప్పర్రు ఈ గ్రామంలో ఈ ప్రజల దర్శనార్థం తీసుకురావడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం సీతారాంపేట 20వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సభ్యత్వ కార్యక్రమానికి జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యవర్న సోము, బలిరెడ్డి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, రౌతు సతీష్, జనసేన నాయకులు, వేర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇవాళ ఉద్యమ సభ్యత్వ నమోదు అనేది తాడేపల్లిగూడెం పట్టణంలో 35 వార్డులో కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 26వ వార్డులో నూకాలమ్మ గుడి దగ్గర మరి డ్రైవ్ పెట్టి 20 వార్డులో నూకాలమ్మ గుడి దగ్గర డ్రైవ్ పెట్టి ఏదైతే ఈ కార్యక్రమాలకి అనూన్యమైన స్పందన రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 35 వార్డుల్లో కూడా టౌన్లో మొన్న ఇంతకుముందు 2025లో మరి సభ్యత్వం చేయించుకున్న తర్వాత చాలామందికి కొన్ని ఇబ్బంది కారణాలుగా అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, మరి వాళ్ళకు కూడా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వాళ్ళకి 5 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు కానీ మోటార్ ఫీల్డ్ కానీ అలాగే ఆటో యూనియన్ వాళ్ళు వారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడేది సభ్యత్వం నమోదు. ఆ కుటుంబానికి మరి ఏదైతే రక్షణ కవచం లాంటిదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి జనసేన పార్టీకి మీరు ఆదరించి ఈ సభ్యత్వ నమోదు చేయించుకోవడం వల్ల మీ కుటుంబానికి అండదండలుగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ క్రీశీల సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సభ్యత్వం కాదు, ఒక 400 కడతనం అని కాకుండా ఒక లైఫ్కి ఉపయోగపడే ఆధారం ఇది యాక్సిడెంట్ పర్పస్ సంబంధించిన క్రియాశీల సభ్యత్వం. ఇది మనం కట్టి 400కి అదే అధిష్టానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి 1600 జత చేర్చి 2000 రూపాయలు ఇన్సూరెన్స్ చేయించడం, ఆ చేయించింది ఏదైనా మన ఆ విధి నిర్వహణలు బాగోక ఏదైనా జరిగితే ఆ నిమిత్తంగా 5 లక్షల పాలసీ ఏర్పాటు చేయడం మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జనసేన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు దీనికి ముందుగా చేర్చడం. దీనికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ నేతృత్వంలో తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా ఒక తాటి మీద ఉండి వార్డులో ఉన్నటువంటి జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కలిపి ఈరోజు ఈ నూకాలమ్మ గుడి దగ్గర ఈ కార్యక్రమం పెట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీగా చేయించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఎటువంటిదంటే ప్రమాదం వచ్చినప్పుడే కానీ గుర్తు వస్తుంది. ఇది అటువంటిది మనం ముందుగా
ఆలోచించుకొని దీన్ని సభ్యత్వం చేయించుకోవడం చాలా ఉత్తమం. దీని యొక్క ఈ సంవత్సరం కొత్తగా చేసింది ఏంటంటే సహజ మరణానికి కూడా ఒక ₹1,00,000 పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం గ్రహించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఇన్సూరెన్స్ని చేయించుకుంటారని చెప్పేసి కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. అయోధ్యలో నూతనంగా నిర్మించే రామాలయంలో ప్రతిష్ఠించనున్న రాముని చేతిలో పెట్టే స్వర్ణధనుసు, బంగారు పాదుకలు, అయోధ్యలో ఊరేగే బాలరాముని విగ్రహం పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. రామబాణాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోటరాజా, పెంటపాడు మండల ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి తదితరులు దర్శించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణధనుస్సును భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడపా ప్రసాద్, మేడిది విశ్వేశ్వరరావు, అచ్యుత అన్నవరంత తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వర్ణధనుస్సును, పాదుకలను దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అయోధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మనం ప్రతి చోట కూడా, దేశం అంతటా కూడా, ప్రతి పల్లెటూరు, ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్లోనూ కూడా ఆ స్వామివారిని
తిప్పి అట్లాగే దర్శనం అందరికీ కలిగే విధంగా మనకి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ స్వామివారి యొక్క మన అదేంటి పాదుకలు కానీ అట్లాగే ధనస్సు కానీ కోదండం కానీ ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ వాటిని దర్శించి టచ్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా అయోధ్యలోని రామాలయం మేనేజ్మెంట్కి అట్లాగే ఏదైతే మన హైందవ ధర్మం హిందుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం పరమతాల్ని మనం గౌరవించాలి, కానీ మన మతాన్ని మనం ఎప్పుడు వదులుకుని మనం తక్కువ చేసి ఉండకూడదు. అది అందులో భాగంగా మీరందరూ కూడా ఎక్కడికి వచ్చినా కూడా ఏ గ్రామంలోకి వచ్చినా కూడా మీరందరూ మన ధర్మం అది, మన డ్యూటీ అది. మనం ఖచ్చితంగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని మనం ఎక్కడికో అంత దూరం వెళ్ళి అవన్నీ మనం చేసుకోవాలంటే అందరికీ సాధ్యపడింది. అలాంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఎవరు మిస్ కాకుండా వెళ్ళి స్వామి వారి పాదుకల్ని అట్లాగే ధనస్సుని కూడా మీరు దర్శించుకుని స్పృశించి టచ్ చేసి మీరు రావాలి. దానివలన ఆ స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేను ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు మరొకసారి ఎవరైతే దానికోసం ఇక్కడంతా ఏర్పాటు చేశారో వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశం అన్ని దేశాలకి మార్గదర్శకం. ఎందుకంటే ఈ రాముడు పుట్టిన ఈ జన్మభూమి. ఎందుకంటే భారతదేశంలో సనాతన ధర్మానికి ముఖ్య కారకం శ్రీరాముడి యొక్క జన్మ చరిత్రని ఆచరణలో తీసుకుంటూ ఒక కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలని మార్గం చూపించిన శ్రీరాముడి ఆ యొక్క ధనుసు అలాగే ఈ పాదుకులు మా గ్రామంలో ప్రజలు సందర్శనార్థం వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో నలుమూలల తిరుగుతూ భారతదేశంలో అన్ని నదులతో ప్రక్షోభం చేసి పాదుకులు ఈ రోజు ఒల్లూరుపల్లి గ్రామ ప్రజలు సందర్శించుకున్నారు. ఈ అదృష్టాన్ని మాకు కల్పించిన చాలా శ్రీనివాస శాస్త్రి గారికి అలాగే పెరిచేల మురళీకృష్ణ గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయోధ్యలో కొలువైనటువంటి మరి కళ్యాణ రాముడి ఉత్సవ విగ్రహానికి మరి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించాలని సదుద్దేశంతో మరి ఈ విగ్రహాన్ని ప్రతి ఊరు కూడా మరి ప్రజల సందర్శనార్థం అదేవిధంగా అనేక నదుల్లో మరి పూజలు అందుకుని అది ప్రక్షాళన చేసి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పాదాలని స్మరించాలనే ఉద్దేశంతో ఆయన పాదాలని అదేవిధంగా ఆయన విగ్రహాన్ని కళ్యాణ రాముడు యొక్క విగ్రహాన్ని మరి ధనస్సును కూడా ప్రజల సందర్శనార్థం ఈ రోజున ఒల్లూరుపల్లి గ్రామంలో మరి పురాతన దేవాలయమైనటువంటి విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయడం నిజంగా సంతోషం. పెంటపాడు మండలం పడమరి విప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి మొదటి వార్షిక మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య, పడమరి విప్పరు ఉప సర్పంచ్ కన్యాకుమారి దంపతులు మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక మహోత్సవములు జరిగాయి. 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి వైభవ చక్రస్నానం, మహాపూర్ణాహుతి, స్వామివారి పాదాలు ప్రతిష్ఠ చేశారు. సాయంత్రం పుష్పయాగం తదితర కార్యక్రమాలు జరిగాయి. ప్రతి శుక్రవారం జరిగే స్వామివారి అభిషేకం, శనివారం జరిగే విశేష అర్చనలో భక్తులు పాల్గొనవలసిందిగా పడమరి విప్పర్రు ఉప సర్పంచ్ బాణం కన్యాకుమారి తెలిపారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 4, 5, 6 తారీఖుల్లో కార్యక్రమాలు జరిగినాయి. 4వ తారీఖు ఉదయం శ్రీవారికి అఖండ అభిషేకం జరిగింది. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించాము. 2వ రోజు స్వామివారికి కళ్యాణం జరిగింది. అనంతరం అన్న సమారాధన నిర్వహించాము. భక్తులందరూ పాల్గొని 4,000 మంది దాకా భక్తులు వచ్చి భోజనాలు చేశారు. అలాగే ఆ రోజు సాయంత్రం పడమరిపర్ గ్రామంలో స్వామివారిని ఊరేగించాము. మళ్ళీ ఆఖరి రోజున అయినటువంటి రోజు ఉదయం
స్వామివారిని గుర్రం మీద ఊరేగిస్తూ చక్రస్నానం చేయటం జరిగింది. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారి దీవెనలు తీసుకున్నారు. వచ్చి స్వామివారికి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు భక్తులందరికీ మా ఆలయం తరపున, ఉత్సవ కమిటీ తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పడమరపర గ్రామంలో ఏం చేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈరోజు 3వ రోజు ఉదయం అశ్వం మీద ఊరేగింపుగా వెళ్ళి చక్రస్నానం జరగడం అయినది. ఇప్పుడు పాదుకలు ప్రతిష్ఠ జరిగినది. పూర్ణాహుతి కార్యక్రమం కూడా బాగా జరిగింది. ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అలాగే కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ బాగా విశేషంగా పాల్గొని అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ప్రతి శనివారం పంచద్రవ్యాలతోటి అభిషేకము, తులసి నామార్చన, సాయంత్రం భజన కార్యక్రమం కూడా భక్తులందరూ బాగా పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 20వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవ్వాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా పత్తేపురం గ్రామానికి చెందిన పల్లి వెంకట నరసింహారావు, సుజాత దంపతులు, నక్క రామకృష్ణ, ప్రశాంతి, గీత, జయకృష్ణ, సమంగి ఆదిత్య, హరిత దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానించి అమ్మవారి చిత్రపటంతో సత్కారం నిర్వహించారు. గ్రామానికి చెందిన కోదండ రామాలయం భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు, ఈవో జవ్వాది కృష్ణలు మాట్లాడుతూ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కనకదుర్గమ్మ దేవస్థానం అందు ఈరోజు 20వ వారంగా శ్రీమతి పల్లి వెంకట నరసింహారావు గారు, సుజాత దంపతులు గారు, శ్రీ నక్క రామకృష్ణ గారు, ప్రశాంత గీత గారు, శ్రీమతి జయంతి కృష్ణ గారు, సన్నంగి ఆదిత్య, హరిత గారు, పత్యపురం వాస్తవులు వాళ్ళ సహకారంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదానానికి ఆ అమ్మవారు వారికి వ్యాపారాలందు అన్ని విధాలా సహకరించాలని అమ్మవారిని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఏం చేసింది అమ్మవారు ఎంతో మహిమాన్వితంగా భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లిగా నిలయమై ఉన్నారు. కాబట్టి అదే విధంగా దుర్గమ్మ గారి దగ్గర నుండి నేను వచ్చి ఆగి నిన్న పోయిన వారం వీరాస్వామి గారి ద్వారా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ విధమైన వివరాలు చెప్పడంతో నేను రేపు వారం పెట్టిస్తాను అమ్మవారికి అన్న సంతర్పణ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ప్రోత్సాహం చేసి ఈ రోజు ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరిపించినందుకు మా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక ఎల్ఎన్టీ కాలనీలో జనసేన ఉద్యమ సభ్యత్వ కార్యక్రమం గురువారం పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ జనసేన సభ్యత్వం తీసుకోవడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఎల్ఎన్టీ కాలనీలో గత సంవత్సరం సభ్యత్వం తీసుకుని అనుకోని ప్రమాదంలో మరణించడం వల్ల ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారని అన్నారు. ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవభట్ల విజయ్, తోటారాణి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైనా సరే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు దాటిన పార్టీ పెట్టిన కొత్తలోనే జనసేన కార్యకర్తకి భరోసాగా మరి సభ్యత్వంలోనే బీమా పథకాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి మొదట్లో 6,000, 7,000 సభ్యత్వాలు చేయించినటువంటి మరి జన సైనికులు మరి మొన్నటి రోజున సుమారు 30,000 దాకా సభ్యత్వాలు చేయించారు. ఈ రోజున మరి పల్లెల్లోని వార్డుల్లోని ఎక్కువగా
సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ జనసేన సభ్యత్వాలు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎల్ఎన్టీ కాలనీలో ప్రతి ఒక్కరు జనసేన బీమాలు చేయించుకుంటున్నారు. అందరూ చేయించుకుంటే మంచిదండి. ఎందుకంటే ప్రమాదశాతం ఎవరికైనా ఏదైనా జరిగినా చేసిన ఏదో జరగాలని కాదు, జరిగిన ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలని, 50,000 అని, 2 లక్షలని, 5 లక్షలని అలా ఇస్తున్నారు. మా టిట్కోలో అలాగా 4గురికి కూడా బీమాలు అందించారండి. అందుకే ప్రతి ఒక్కరు జనసేన బీమాలు చేయించుకోవాలని కోరుకుంటున్నాము. మా ఆయన గారు కూరగాయలు కమిషన్ వ్యాపారం చేసేవారు. వ్యాపారం చేసుకుని వస్తుండగా శశి కాలేజీ రోడ్ లో యాక్సిడెంట్ అయింది. ఆయన 500 పెట్టి జనసేనలో సభ్యత్వం తీసుకున్నారు. బుల్సెట్ శ్రీను గారు ఆయనకి 5 లక్షల బీమా వచ్చింది. అదే ఇప్పుడు నా పిల్లలకి నాకు సాయం పడుతుంది. మీరు కూడా తీసుకోండి. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం రామాంజనేయులు, ఈవో చంద్రశేఖర్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నేలం సురేష్, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, మల్లిక్, రుద్రా విజయ్, అర్జున సురేష్, మల్లేడి రాంబాబు, సందక విజయ్, సీతాలం వినయ్, మిరియాల దుర్గాప్రసాద్, చెన్నంశెట్టి బాలాజీ, చామన కిరణ్ కుమార్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలసలమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా నిరాటంకంగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీరంగం రామాంజనేయులు గారు, ఆలయ నిర్వాహకులు, అలాగే భక్తుల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే రానున్న జాతర కార్యక్రమం కూడా అత్యద్భుతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా ఆలయానికి విచ్చేసి మా వంతు సాయంగా అందిస్తామని చెప్పేసి రావడం చాలా సంతోషదాయకం. రానున్న జాతరకి చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం భక్తుల యొక్క సహకారంతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి జాతర మహోత్సవం రేపు 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో జాతర కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాలని, అలాగే జాతర వైభవంగా అయ్యే విధంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ సహకరించాలని జరుగుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం నాడు 3,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని ధన రూపేణ, వస్తు రూపేణ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు కూడా వచ్చి ఈ ఆలయంలో తమ వంతుగా సేవ చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాలని, అలాగే రాష్ట్ర నలుమూలలో మన జాతర మహోత్సవం గురించి చెప్పుకోవాలని, అంగరంగ వైభవంగా జరిగించాలని మన ప్రీతమ శాసనసభ్యులు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకారంతో, అలాగే మా ఆలయ నిర్వాహకులు శ్రీరంగ రామాంజనేయులు గారు వెనకుండి మేమందరం ఆయనతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా అందరూ చేయాలని కోరుకుంటున్నాం. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 7వ తేదీ శనివారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి భీమడోలులో పర్యటిస్తున్నట్లు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనల రామ్మోహన్ రావు తెలిపారు. భీమడోలులో నిర్వహించే సభాస్థలిని పార్టీ నాయకులతో జిల్లా అధ్యక్షులు రాజనాల శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటలకు భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్లో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ విధి విధానాలు వివరించారు. కార్యక్రమ ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు. పార్టీ మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి ఏడుకొండలరావు, విజయ అచ్యుత్ మూర్తి, నజీర్, సాయి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారు మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా, రాష్ట్ర పర్యటనలో భాగంగా రేపు ఉదయం శనివారం మరి ఏలూరు జిల్లాకు వస్తున్న సందర్భంగా గుంటూరు నియోజకవర్గం భీమడోలు సెంటర్ లో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ రచ్చబండ కార్యక్రమంలో కార్మికులు పడుతున్న ఉపాధి కరువు పనులు తీసేయడం వల్ల జరుగుతున్న నష్టాలని ప్రజలందరూ కూడా వివరిస్తే మరి దాని మీద మనం ఒక నిరంతరం పోరాటం చేసి ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా ఉండేటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ రోజున
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మన సోనియా గాంధీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున దేశంలో ఏర్పాటు చేస్తే మరి ఇలా అది తీసేయాలని ఒక కుట్రతోటి ఆ పథకానికి తిరోధకాలు ఇచ్చి ఇది విపి రామ్జీ పథకానికి వెంటనే ఉపసంహరించుకుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కొనసాగించాలనే యాత్రలో మనందరం కూడా పాల్గొని మీ అందరి అభిప్రాయాన్ని తీసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ గారు వస్తున్నారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు అదే ఉపాధి కూలీలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. ఏలూరు జిల్లాలోని గ్రామ పంచాయతీలో 100% పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారని జిల్లా పంచాయతీ అధికారిని అనురాధ తెలిపారు. శుక్రవారం భీమడోలు గ్రామ పంచాయతీలోని పలు ప్రాంతాల్లో పన్నుల వసూలు కార్యక్రమాన్ని డిపిఓ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రతి ఇంటికి వెళ్లి పన్నుల వసూలను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించాలని డిపిఓ అనురాధ పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగాలంటే ప్రజలు కూడా పన్నులు చెల్లించడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. ట్యాక్స్ కలెక్షన్ లో భాగంగా ఈ భీమడోలు పంచాయతీ విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ లో చాలా ఎలా జరుగుతుంది మార్పు చేయడానికి, అలాగే పెద్ద బకాయిలు ఉన్న చోట కొంచెం కన్విన్స్ చేసి కట్టించదామని చెప్పి రావడం జరిగింది. అలా రోజు కూడా ఫీల్డ్ విజిట్స్ కమిషనర్, పంచాయతీ రాజ్ కమిషనర్ స్థాయి నుంచి కూడా కింద బిల్ కలెక్టర్ వరకు సచివాలయ సిబ్బంది వరకు కూడా అందరూ ఫీల్డ్ లో ఉండి ఈ మార్చి 30 వరకు స్పెషల్ డ్రైవ్ తీసుకుని చేస్తున్నామండి. కమిషనర్ గారు అసలు ఇంతకు ముందు ట్యాక్స్ కలెక్షన్ సరిగా వసూలు కావట్లేదు అనే ఉద్దేశం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏరియాలు అలాగే కరెంట్ కూడా 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని చెప్పి బాగా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మమ్మల్ని ప్రతిరోజు కూడా రివ్యూ చేసి మార్నింగ్ ఉదయాన్నే కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూ చేసి టార్గెట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు మేము ఏలూరు జిల్లాకి సంబంధించి 15% 40 crores టోటల్ 83 crores 40 crores ఉందండి. మాక్సిమం 90% కన్నా చేయాలని కృషి చేస్తున్నాము. ఆ విధంగానే టార్గెట్స్ ఉన్నాయి. అంటే మేము 100% టార్గెట్స్ ఇచ్చామండి. కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, అవి కూడా మనకి పొందాము. తర్వాత ఏంటంటే నాన్ టాక్సెస్ లో చేపల చెరువులు అట్లాంటివి ఏమైనా ఉంటే 3 సంవత్సరాలకి వాళ్ళు ప్రతి సంవత్సరం కడతారు కాబట్టి అది డిమాండ్ ఏమవుతుందంటే 3 సంవత్సరాలది యాడ్ అయిపోతుందండి. అక్కడ మనకి 1 సంవత్సరం పేమెంట్ వస్తుంది. అట్లా మనకి 100% రాని కొన్ని ఉంటాయి. జిల్లా కలెక్టర్ కూడా మేడం కూడా అందరికీ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి సచివాలయ సిబ్బందిని కూడా ఉపయోగించుకోమని మంచి సపోర్ట్ ఇచ్చారు. స్థానిక తణుకు రోడ్లో గల జువ్వలపాలెం పరిధిలోని శ్రీ లలితాదేవి ఆలయంలో 205వ శుక్రవారంగా శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం నుండి అన్న సమారాధనను జయవరపు త్రిమూర్తులు, వరలక్ష్మి దంపతుల సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీలు పొన్నగంటి సుందరమల్లికార్జునరావు, పొన్నగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటమర్రి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్ లో వేచి ఉన్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు 205వ వారం, అంటే మనం అన్నప్రసాద కార్యక్రమం మొదలెట్టి 205 శుక్రవారాలు అయిందండి. ఈ రోజు అన్నప్రసాదానికి డొనేట్ చేసిన తాతలు తాడేపులగూడెం కిరాణా వ్యాపారస్తులు జయవరపు త్రిమూర్తులు గారు, వారి సతీమణి గారు వరలక్ష్మి గారు ఈ రోజు అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాం. లలితాదేవి ఆలయం నందు బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీచక్రానికి పాలాభిషేకం చేసి కుంకుమార్చన అయిన తర్వాత తదుపరి దర్శనార్థం అందరికీ సౌకర్యం కలిగించడం అయినది. అదేవిధంగా మా లలితాదేవి ఆలయంలో శాశ్వత అన్నదానం ప్రవేశపెట్టినాం. 1,100 ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెట్టి వారు కోరిన శుక్రవారం నాడు ఒక శుక్రవారం, వారంలో ఒక శుక్రవారం, సంవత్సరంలో ఒక శుక్రవారం వాళ్ళు కోరిన పేరు మీద అష్టోత్తరంతో పూజ అది చేసి వాళ్ళ గోత్రనామాలతో పూజ చేసి అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వయోవృద్ధులైన సీనియర్ సిటిజన్స్ కు అందించవలసిన సంక్షేమ కార్యక్రమాల ఆవశ్యకతను, సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం వివరాలను కళాజాత బుర్రకథ రూపంలో కళాకారులు దేవభిక్షం, రమేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ ఆవరణలో హౌసింగ్ బోర్డులో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కళాజాత కార్యక్రమంలో వికే వీరారావు, తాలూకు యూనిట్ అధ్యక్షులు కె బాలకృష్ణ, ఏ జనార్దన్ రావు, జనాబ్ ఎండి ముస్తఫా, వైవిఎస్ మూర్తి, వంగపండు రామ్మోహన్ రావు, ప్రత్తి రామకృష్ణ, ఈ వెంకటేశ్వర్లు, బిహెచ్ సత్యనారాయణరాజు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.
ఈ విధమైన కళాజాత కార్యక్రమములు వాడవాడలా ప్రదర్శించి వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కలిగించవలసిందిగా కోరారు. భావి తరాల వారికి గాంధీజీ సిద్ధాంతాలు, ఆయన అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన విధానాన్ని తెలియచేయడానికి పెదనిండ్ర కొలనులోని ప్రముఖ గాంధీయవాది మూర్తిరాజు ఆధ్వర్యంలో నిర్మించిన గాంధీ మండపంలో ఫొటోస్ ఎగ్జిబిషన్లో కార్యక్రమాన్ని జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వచ్చి గాంధీ గురించి తెలుసుకోవడానికి ఈ సదుపాయం కల్పించినట్లు జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి నాయకులు సత్యనారాయణమూర్తి, రుద్రరాజు, బంగారాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మద్యం వ్యసనం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు, అది మెదడుని ప్రభావితం చేసే ఒక వ్యాధి. సరైన చికిత్స, మద్దతు ఉంటే దీనిని జయించవచ్చని దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ సహకారంతో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న అవుట్రీచ్ డ్రాపింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెట్టప్పరగూడెంలోని శ్రీ శివరామ మోడల్ రైస్ మిల్లో మద్యం, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా అవగాహన మరియు ప్రతిజ్ఞ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, డీసీపీయూపీ జేమ్స్, ఎంఎల్హెచ్పీ ఆర్ మాధురి, ఏఎన్ఎం మోహిని, అంగన్వాడీ కార్యకర్తలు సాయమ్మ, శ్రీదేవి, ఆశా కార్యకర్తలు దుర్గా, భవానీ, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అంబరిపేట, వడ్లపట్ల, కొత్త అంబరిపేట గ్రామాల్లో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల మరియు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలపై అవగాహన సదస్సులు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఎంహెచ్పి లత, కరుణకుమారి, ఆరోగ్య కార్యకర్తలు ఫోరెన్స్ ధనలక్ష్మి, ఆశాలు నాగమణి, జ్యోతి, రాణి, బేగం మొదలగు వారు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులకు ధోబీ గార్డ్స్ రజక కమ్యూనిటీ హాల్కు రానున్న బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రజక వృత్తిదారులకు సహాయ సహకారాలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, జిల్లా రజక సంఘం నాయకులు కోరారు. చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం తడికలపూడిలో రజకపేటలో సమావేశం జరిగింది. గ్రామ టీడీపీ నేతలు, సొసైటీ అధ్యక్షులు తోత బాలాజీ కుమార్, టీడీపీ ప్రెసిడెంట్ నందిగం శ్రీనివాస్, తడికలపూడి రజక సంఘం నాయకులు రేపూరి దుర్గారావు, సత్యవరపు శివాజీ, పల్నాటి నాగేశ్వరరావు, మడిచర్ల రత్తయ్య, పులిగడ్డ రత్తయ్య, మడిచర్ల వీరయ్య, జిల్లా రజక సంఘం నాయకులు పొమ్మంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో రజకుల సంక్షేమం గురించి ధోబీ గార్డ్స్ రూపంలో వాళ్ళకి మరమ్మతులకు 3 లక్షలు, అదేవిధంగా రజక కమ్యూనిటీ ధోబీ గార్డ్స్కి ఒక 10 లక్షలు ఇస్తూ థ్యాంక్స్ ఇచ్చింది, జీవో ఇచ్చింది. ఆ జీవో వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీసీ మంత్రివర్యులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ధోబీ గార్డ్స్కి ఈ బడ్జెట్లో ఈ ఉమ్మడి జిల్లాకి కనీసం 10 కోట్లు శాంక్షన్ చేసి రజక వృత్తిదారులు సహకారం చేస్తారని, వాళ్ళ కమ్యూనిటీలు కట్టుకోవడానికి, అదేవిధంగా చెరువు పక్కనే విశ్రాంతి భవనం ఉన్నట్లయితే వీళ్ళు వృత్తి చేసుకొని వర్షాకాలం యందు, వేసవికాలం యందు కూడా పసి బిడ్డలతో సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మా తడిగిలపూడి గ్రామంలో రజక వృత్తి చేసుకునే మా సోదరులు ఒక 50 నుంచి 60 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలో ఈ రజక వృత్తి నుంచి నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాకపోతే వాళ్ళంటూ లేకుండా వాళ్ళ వృత్తిని అంతా వదిలేసుకుని ఎదరికి వెళ్తే అందరం శుభ్రంగా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వారు వాళ్ళని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన కనీస వసతులు, కమ్యూనిటీ హాల్ కానీ, ధోబీ ఘాట్లు కానీ వాళ్ళకి ఫండ్స్ నుంచి వచ్చే వాళ్ళ ప్రతిపాదన ప్రకారం వాళ్ళకి అందజేయాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.